అత్యాశ అన్నపూర్ణమ్మ. గంగమంగపాడు అనే పెద్ద పట్టణానికి ఆ పక్కన ఉన్న మరో పల్లకి మధ్యలో ఒక పెద్ద అడవి ఉంటుంది. ఆ రెండు ఊర్ల మధ్యన రాకపోకలు సాగాలంటే ఉన్నవి రెండే దారులు. ఒకటి ఊరికి తూర్పు వైపు ఉండే పెద్ద నదిలో పడవ ప్రయాణం చేయడం, లేదా ఇలా అడవిలో నుండి వెళ్లే మార్గం. కాని అడవి దాటడానికి 2 రోజులు పడుతుంది. అందుకే ఒక వర్తకుడు అతని బావమర్ది పట్టణం నుండి ఆ పల్లెకు వెళ్లడం ఎలా అని ఇలా మాట్లాడుకుంటున్నారు. లేదండి బావగారు, నన్నడిగితే ఆ నది మీద ప్రయాణం చేస్తే మనకి శ్రమ తెలియకుండా ప్రయాణం సాగుతుంది. పైగా నది వడి బాగుందంటే ఒక్క రోజులోనే ఆ పల్లెకి చేరిపోతాం కదా. లేదురా బామర్ది, నా మాట విను. ఆ నదిలో ప్రయాణం అంత సురక్షితం కాదు. నదిలో దొంగ సుడులు తిరుగుతున్నాయంట. ప్రయాణం మధ్యలో పడవ మునిగిపోతే ప్రాణాలకే ప్రమాదం. అందుకే 2 రోజులు పట్టినా ఇలా అడవి మార్గంలో వెళ్ళడమే నయం. సరే బావగారు, మీ ఇష్టం, మీరు ఎలా అంటే అలా అని తన బావగారి ఇష్టప్రకారం ఇద్దరూ కలిసి ఎడ్లబండి కట్టుకుని ఆ అడవి దారిలో పల్లెకు వెళుతుండగా చీకటి పడిపోయింది. అప్పుడు బావమర్ది ఇలా అంటున్నాడు. బావగారు, బాగా చీకటైపోయింది. బండిని ఎక్కడైనా ఆపుకొని ఈ రాత్రికి మజిలీ చేసి ఉదయాన్నే బయలుదేరదాం. చీకట్లో ఈ అడవి ప్రయాణం అంత మంచిది కాదనిపిస్తుంది. అని అన్నాడు. అందుకు వర్తకుడు ఇలా బదులిస్తున్నాడు. ఎందుకురా ఇక్కడ ఆగడం? మరో పావు క్రోసు దూరం వెళితే అక్కడ అన్నపూర్ణమ్మ సత్రం అని ఉంది. అందులో ఉండే బామ్మ దగ్గర భోజన వసతులు ఉంటాయి. అందుకే ఈ రాత్రికి అక్కడే బస చేద్దాం అని ఎడ్లని ఆ సత్రం దగ్గరికి పోనిచ్చాడు. అక్కడికి వెళ్ళాక అన్నపూర్ణమ్మ ఆ ఇద్దరికీ కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి ఆ తరువాత వారి దగ్గర చెరొక 50 రూపాయలు తీసుకుని ఇద్దరికీ భోజనం పెట్టింది. ఆ బావ బావమర్దులిద్దరూ భోజనం చేసి నిద్రపోయారు. ఆ తరువాత ఆ అన్నపూర్ణమ్మ ఆ రోజు తనకి వచ్చిన సంపాదనని లెక్కపెట్టుకుంటూ ఇలా అనుకుంటుంది. 42, 43. హమ్మయ్య! వీటితో కూడా కలిపి ఈరోజు మొత్తం 45 మంది భోజనానికొచ్చారు. అంటే 2000 పైన ఈరోజు సంపాదన వచ్చింది. హమ్మయ్య! మొత్తానికి నా తెలివితేటలతో ఖర్చు తక్కువగాను, ఆదాయం ఎక్కువగాను ఉంటుందిలే అని ఆనందంగా ఆ డబ్బుని లోపల భద్రంగా దాచుకుంది. నిజానికి ఈ అన్నపూర్ణమ్మకి అత్యాశ ఎక్కువ. అందుకే సత్రానికి వచ్చే జనం తినే భోజనాల్లో వాళ్ళు తక్కువ తినాలని అన్నంలో సున్నం కలపడం, కూరల్లో ఏవేవో ఆకుపసర్లు అవి ఇవి కలిపి పెట్టడంతో వచ్చిన జనం తమకి ఆకలి ఉన్నదానికన్నా తక్కువ తింటూ ఉండేవారు. ఆ విధంగా ఆకలితో రాత్రిపూట అవసరంతో వచ్చిన వారి దగ్గర ఎక్కువ రుసుము వసూలు చేస్తూ కూడా వాళ్లకి నాణ్యమైన తిండి పెట్టకుండా అత్యాశతో లాభాలు గడించాలని చూసేది ఆ అన్నపూర్ణమ్మ. ఇది ఇలా ఉంటే ఇక పట్నం నుండి పల్లెకు వెళ్లిన ఆ వర్తకుడు వెళ్లిన పని పూర్తవడంతో మళ్లీ అడవిదారిలోనే ఇంటికి బయలుదేరారు. ఆ దారిలో బావమరిది బావతో ఇలా అంటున్నాడు. బావగారు, మనం ఈరోజు ఆ సత్రం బామ్మ దగ్గర కాకుండా మరెక్కడైనా ఆగుదామండి. ఎందుకనో ఆమె పెట్టిన భోజనం తిన్న తరువాత నాకు కడుపులో ఏదో ఇబ్బంది అనిపించింది. బహుశా ఆ బామ్మ అంత రుసుము తీసుకున్నా కూడా తాజా ఆహారం మనకి పెట్టలేదేమో అని నా అనుమానం. భలేవాడివిరా. పాపం ఆ అన్నపూర్ణమ్మ అంత అడవిలో ఉంటూ ఏదో దారిన వచ్చిపోయేవారికి సేవ చేస్తూ తన ఇల్లు గడవటానికి ఆ రుసుము తీసుకుంటుంది అంతే. కానీ మనకి చెడు ఆహారం పెట్టే అవసరం ఆమెకేముంది చెప్పు? నువ్వన్నట్టు కడుపులో ఏదైనా తేడా చేసి ఉంటే అది గాలి మార్పు వల్లనో లేక అక్కడ తాగిన నీళ్ల వల్లనో అయి ఉంటుంది. పాపం, అనవసరంగా ఆ ముసలావిడని అనుమానించకు. ఆమె కొడుకు కూడా మన ఊళ్ళోనే ఉద్యోగం చేస్తున్నారు. నేను చాలా కాలం క్రితం అతన్ని కలిశాను. వాళ్ళు నిజంగా చాలా మంచి మనుషులురా. కానీ నువ్వేంట్రా అంటే ప్రతిదీ అనుమానిస్తున్నావు అని తన బావమర్దిని మందలించాడు. ఆ విధంగా అత్యాశ అన్నపూర్ణమ్మ మీద అనుమానం వచ్చి తన బావమర్ది నోరు మూయించాడు ఆ వర్తకుడు. కాని అతనికి మాత్రం ఆ అన్నపూర్ణమ్మ ఏదో తప్పు చేస్తుందనే అనుమానం ఉండడంతో మరో 2 సార్లు ఆ అడవి మార్గం మీదుగా వెళ్తూ ఆ సత్రంలోనే ఉండి అసలు ఆ అన్నపూర్ణమ్మ ఏం చేస్తుందో అని గమనిస్తే
ఒకరోజు బయట గదిలో ఎవరో ఒక వ్యక్తి భోజనం చేస్తుండగా లోపల వంటగదిలో అన్నపూర్ణమ్మ వంట చేస్తుంది. ఈలోపు వర్తకుడి బావమర్ది ఆ వంటగది కిటికీ నుండి లోపలికి చూస్తే అన్నపూర్ణమ్మ ఉడుకుతున్న అన్నంలో ఏదో కలుపుతూ కనిపించింది. అది చూసిన బావమరిది ఇలా అనుకుంటున్నాడు. నేను చెబితే మా బావగారు నమ్మలేదు. ఇప్పుడు చూస్తే ఆ ముసలావిడ అన్నంలో ఏదో కలుపుతుంది. ఎలాగైనా ఈమెకు తన తప్పు తెలిసొచ్చేలా చేయాలి. అనుకుని తన బావగారి ఊరు వెళ్ళి అక్కడ ఉంటున్న అన్నపూర్ణమ్మ కొడుకుని కలుసుకుని విషయం చెప్పాడు. అప్పుడతను ఇలా బదులిస్తున్నాడు. మీరేదో పొరపడుతున్నారు. మా అమ్మ పేరులోనే కాదు, ఎదుటివారి ఆకలి తీర్చటంలోనూ అన్నపూర్ణే అండి. లేదు సోదరా, కావాలంటే మీ అమ్మగారు చేస్తున్నది మోసమని, ఆమె అవసరంలో ఉన్నవారిని తన అత్యాశతో దోచుకుంటుందని నేను నీకు నిరూపిస్తాను. నేను చెప్పినట్టు నాటకమాడు, విషయం నీకే అర్థమవుతుంది అని అతని చెవిలో ఏదో చెప్పాడు. ఆ తరువాత బావమరిది అన్నపూర్ణమ్మ కొడుకు ఇద్దరూ సత్రానికి బయలుదేరారు. కాని సత్రం దగ్గర దిగేసరికి కొడుకుకి గాయాలు తగిలినట్టు 2-3 కట్లు ఉన్నాయి. అప్పటికి వేరే ఎవరికో భోజనం వడ్డిస్తుంది అన్నపూర్ణ. గాయాలతో వచ్చిన తన కొడుకుని చూసిన కంగారుపడుతూ చేస్తున్న పనిని వదిలేసి కొడుకు దగ్గరికి వెళ్ళి ఇలా అంటుంది. బాబూ, ఏమైందిరా? ఏంట్రా ఈ గాయాలు? నీకేం కాలేదు కదా? లేదమ్మా, నాకేం కాలేదు. వచ్చేదారిలో దొంగలు నా మీద పడి దాడి చేస్తుంటే ఇదిగో వీరే నన్ను కాపాడి తీసుకొచ్చారు. చాలా సంతోషం బాబూ, మా అబ్బాయిని కాపాడి తీసుకొచ్చారు. అవును, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది బాబూ. అవునమ్మా, నేను ఆ ఊరు నుండి ఈ పల్లెకి వెళుతూ 2-3 సార్లు ఇక్కడ బస చేశాను. ఆ గుర్తొచ్చింది బాబూ అని అంది. ఇంతలో కొడుకు ఇలా అంటున్నాడు. అమ్మా, బాగా ఆకలిగా ఉంది. ఇక్కడే ఎలాగూ భోజనం వడ్డిస్తున్నావు కదా, మాకు కూడా వడ్డించేయి అనేసరికి తన గుట్టు కొడుకు ముందు బయట పడకూడదని ఇలా అంటుంది. అయ్యో, ఇక్కడెందుకు నాన్నా? పదండి, లోపల కూర్చోండి. క్షణాలలో వేరే వండుతాను, తిందురుగాని. ఏ అమ్మా, వేరే ఎందుకు వండడం? ఇదే పెట్టేయి, ఆకలి దంచేస్తుంది. లేదు బాబూ, ఇది వద్దు, నేను వేరే వండుతాను, కాస్త ఓపిక పట్టు అని అంది. అప్పుడు కొడుకుకి అన్నపూర్ణమ్మ పడుతున్న కంగారు అర్థమై ఇలా అంటున్నాడు. అయితే నేను విన్నది నిజమేనన్నమాట. నువ్వు అత్యాశతో ఇక్కడికి వచ్చే జనాలకి కల్తీ ఆహారం పెడుతున్నావన్నమాట. ఇప్పుడు ఇదే తిండి నేను తింటే నాకు ఏమైనా అవుతుంది కనుక నాకు పెట్టవు, అంతేనా? ఏమ్మా, మిగిలిన వాళ్ళు కూడా నాలాంటి వాళ్లే కదా. మరి వాళ్ళ ఆరోగ్యాలని పాడు చేసే హక్కు నీకెవరిచ్చారు? డబ్బు కోసం మరీ ఇంత తప్పు చేయాలా అని కొడుకు నిలదీసేసరికి అన్నపూర్ణమ్మకి తల కొట్టేసినట్టయింది. అందుకే ఇలా అంటుంది. లేదు నాన్నా, తప్పైపోయింది. ఏదో అత్యాశతో ఇన్నాళ్ళు అలా చేశాను. ఇప్పుడు నాకు బుద్ధొచ్చింది. ఇకపై తిండితో వ్యాపారం చెయ్యను, పరుల అనారోగ్యంతో వచ్చే సొమ్ముకు ఆరాటపడను అని చెప్పి ఆ తర్వాత నుండి 10 రూపాయలకే చాలా చక్కటి రుచికరమైన భోజనాన్ని అందిస్తూ ఆ వచ్చిపోయే బాటసారులకి ఏ లోటూ లేకుండా చూసుకునేది అన్నపూర్ణమ్మ. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.